వాక్యం బోధించేటప్పుడు అందరూ వింటారండి, అందరూ కలిసే వింటారు. విన్నదాన్ని చాలా తక్కువ మంది ధ్యానిస్తారండి. ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాక్యం ధ్యానించకపోతే అరగదది. మనకి బలం రాదు, మనకు శక్తి రాదండి. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని వింటున్నారో మరలా దాన్ని తిరిగి ధ్యానిస్తున్నారో అంటే నెమరు వేస్తున్నారో అది వాళ్ళకి చక్కగా జీర్ణం అవుతుంది. ఏమవుతుంది? చక్కగా జీర్ణమయ్యి వాళ్ళకి బలము, శక్తి, ఆరోగ్యం వస్తుందండి. ఏ ఆరోగ్యం అది? ఆత్మీయ ఆరోగ్యం వస్తుందండి, ఆత్మీయ బలం వస్తుందండి, ఆత్మీయ శక్తి వస్తుందండి. వినుట మట్టుకు వింటారు కానీ వీరు దాన్ని గ్రహింపరు అంటారు.